అవని స్టోరీస్. ఒక గ్రామంలో అరవింద్ అనసూయ దంపతులు ఉండేవారు. వారి కొడుకు సురేష్, కోడలు అవని. చాలా రోజుల క్రితం అరవింద్ చేసిన వ్యాపారం దెబ్బతినడంతో ఆ కుటుంబం తీవ్ర అప్పుల పాలైంది. అప్పులు తీర్చడానికి ఉన్న సొంత ఇంటిని, పొలాన్ని అమ్ముకోవాల్సొచ్చింది. ఆ రోజు చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆ 4 ప్రాణాలు కట్టుబట్టలతో ఊరు విడిచిపెట్టి అడవి మార్గం గుండా పక్క ఊరికి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. నడిచి నడిచి అందరూ బాగా అలసిపోయున్నారు. ఎంత కష్టం వచ్చింది అనసూయ మనకి. ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టిన చేతులు మనవి. ఇప్పుడు తలదాచుకోవడానికి కూడా గూడు కూడా లేకుండా ఈ అడవిలో దిక్కుతోచని స్థితిలో నడుస్తున్నాం. నా వల్లే కదా మీ అందరికీ కష్టం వచ్చింది. నన్ను క్షమించండి. ఏవండి, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? కష్ట సుఖాలనేవి జీవితంలో సహజం. డబ్బున్నప్పుడు మీతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా మీతోనే ఉంటాం. మీరే ధైర్యం కోల్పోతే పిల్లలేమైపోతారు చెప్పండి? మీరు గుండె నిబ్బరం చేసుకోవాలి. అవును నానా, అమ్మ చెప్పింది నిజం. అప్పులు తీర్చడానికి మనం ఆస్తులు అమ్ముకున్నాం. అందులో తప్పే ఉంది. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. నాకు చేవ ఉంది, కష్టపడే వయసుంది. నేనేదైనా పని చేసి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరేం బాధపడకండి. మావయ్య, సురేష్ చెప్పినట్లు మనం మళ్ళీ కష్టపడి పైకొద్దాం. ఎవరు పుట్టుకతోనే ధనవంతులు కారు కదా. మనకు దేవుడు 2 చేతులిచ్చాడు. కష్టపడే మనసుంది. ఇదొక చెడ్డ కళ అనుకొని మర్చిపోదాం. కాని చీకటి పడుతోంది. ఈ రాత్రికి అడవిలో ఎక్కడ తలదాచుకోవాలో ఆలోచించాలి. అలా వారు మాట్లాడుకుంటూ అడవిలో కొంత దూరం నడిచారు. అక్కడ దారి పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని ఊడలు భూమికి ఆనుకొని కొమ్మలు చాలా విశాలంగా పరుచుకొని ఉన్నాయి. అడవిలో క్రూర జంతువుల భయం ఉంటుంది కాబట్టి నేల మీద పడుకోవడం సురక్షితం కాదని అవనికి అనిపించింది. అత్తయ్య, ఆ మర్రి చెట్టును చూశారా? ఎంత పెద్దగా దృఢంగా ఉందో. కింద పడుకుంటే పావులు, పురుగులు, జంతువుల భయం ఉంటుంది. మనం ఈ రాత్రికి ఆ చెట్టు పైన ఎక్కడైనా కొమ్మల మధ్య ఆశ్రయం ఏర్పాటు చేసుకుందామా? సురేష్, మావయ్య, ఇద్దరు కలిసి చిన్నగా ఒక అటక లాంటిది ఏర్పాటు చేస్తే మనం సురక్షితంగా ఉండొచ్చు. నా కోడలు చాలా మంచి ఆలోచన చేసిందండి. మీరు సురేష్ ఆ చెట్టెక్కి చుట్టుపక్కలున్న ఎండిన ఆ ఎదురు బొంగులు, ఆకులు తీసేసుకొని చెట్టు పక్కన ఒక చిన్న గూడు లాంటిది ఏర్పాటు చేయండి. ఈ రాత్రికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కింద పడుకునే కంటే అదే సురక్షితం. సరే అనసూయ, అవని చెప్పినట్టుగానే చేద్దాం. ఒరే సురేష్, రా నాన్న, ఆ పక్కనే ఉన్న వెదురు బొమ్మలు తీసుకురా. ఆ మర్రి చెట్టు మధ్యలో ఒక 3 కొమ్మలు కలిసిన చోట చాలా విశాలంగా కనిపిస్తోంది. అక్కడ మన వెదురు బొమ్మలు పేర్చి దానికి గట్టిగా తీగలతో కడితే ఒక చిన్న గదిలా తయారవుతుంది. అలాగే నాన్నా, ఇదిగో ఈ వెదురు కర్రలు ఇక్కడికి చేర్చాను. మనమిద్దరం పైకెళ్ళి వాటిని పేర్చుదాం. అలా అంటూ తండ్రి కొడుకులిద్దరూ కలిసి 2 గంటల పాటు కష్టపడి ఆ మర్రి చెట్టు పైన ఒక అందమైన, సురక్షితమైన కుటీరాన్ని నిర్మించారు. అత్తయ్య, చూసారా? మన కొత్త ఇల్లు ఎంత బావుందో. అచ్చం పక్షులు కట్టుకున్న గూడులాగా ఉంది. గాలి కూడా భలే చల్లగా తగులుతోంది కదూ. అవునమ్మా అవని, దేవుడు మనకి ఒక తలుపు మూస్తే ఇంకో తలుపు తెరుస్తాడనడానికి ఇదే నిదర్శనం. నిన్నటిదాకా నేల మీద బతికాం. ఈరోజు ఏకంగా చెట్టు మీద ఇల్లు కట్టుకొని ప్రకృతి ఒడిలో బతుకుతున్నాం. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు కదా. నా దగ్గర వంట చేయడానికి ఒక చిన్న గిన్నె, కొన్ని బియ్యం, కొద్దిగా కందిపప్పు, ఉప్పు, కారం మాత్రమే ఉన్నాయిరా. ఇంకేవి లేవు. అవనే, నువ్వు సురేష్తో వెళ్ళి చుట్టుపక్కల ఏవైనా అడవి కూరగాయలు దొరుకుతాయేమో చూసిరమ్మా. నేను ఈ లోపల కింద చిన్న పొయ్యి ఏర్పాటు చేసి మంట రాజబెడతాను. అలాగే అత్తయ్య. సురేష్, పదండి, అలా వెళ్ళి చూసొద్దాం. అలా అనుకుంటూ అవని, సురేష్ అడవిలో కొద్ది దూరం వెతికేసరికి వారికి కొన్ని అడవి టమాటాలు, మునక్కాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి దొరికాయి. వాటిని తీసుకుని తిరిగి చెట్టు దగ్గరకొచ్చారు. అనసూయ కింద ఒక చిన్న రాళ్ల పొయ్యి తయారు చేసుంచింది. అత్తయ్య, అడవి టమాటాలు, మునక్కాయలు దొరికాయి. మీరు బియ్యం కడిగి అన్నం వండండి. నేను ఈ కూరగాయలతో మన దగ్గరున్న కందిపప్పుతో కలిసి ఒక చక్కటి సాంబారు, టమాటా పచ్చడి చేస్తాను. అలాగేనమ్మా. నా కోడలి చేతి వంట అంటే సాక్షాత్తు అన్నపొన్నమ్మ వండినట్లే ఉంటుంది. నువ్వు వండుతుంటే ఆ వాసనకే సగం కడుపు నిండిపోతోంది. అలా అనుకుంటూ అత్త కోడలిద్దరు కలిసి నేల మీద ఆ రాత్రి వంట పూర్తి చేశారు. వారు ఆ భోజనాన్ని ఆకుల్లో వడ్డించుకొని
ట్రీ హౌస్ పైన కూర్చొని తినడానికి సిద్ధమవుతూ ఉన్న సమయంలో అటుగా ఒక వృద్ధ బాటసారి నీరసంగా నడుచుకుంటూ వచ్చాడు. అయ్యా, ఎవరైనా ఉన్నారా? ఈ అడవి దారిలో 2 రోజుల నుంచి ప్రయాణిస్తున్నాను. దారి తప్పిపోయాను. ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. ఎక్కడి నుంచో అద్భుతమైన భోజనం వాసనొస్తోంది. దయచేసి నాకు కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి. అయ్యో, పెద్దవారు ఆకలితో ఉన్నారు. అనసూయ, పాపం ఆయన కూడా వడ్డించు. రండి బాటసారి గారు, మా ఇంటికి రండి. అదేనండి మా చెట్టు మీదింటికి. కింద ఆకు వేశాను, చేతులు కడుక్కొని కూర్చోండి. అవని, ఆయనకు భోజనం వడ్డించమ్మా. అలాగే అత్తయ్య. ఇదిగో పెద్దాయనా, వేడి వేడి అన్నం, మునక్కాడ సాంబారు, పచ్చడి, కడుపు నిండా తినండి. అప్పుడు రామయ్య ఆదరా బాదరాగా తినడం మొదలెట్టాడు. ఆ రుచికి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, ఎంత రుచిగా ఉందమ్మా! నా జీవితంలో ఇంతటి కమ్మటి సాంబార్ ఎప్పుడు తినలేదు. మీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. ఆకలితో ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న నాకు అమృతం పోసి కాపాడారు. మీరెవరు? ఈ అడవిలో చెట్టు మీద ఎందుకుంటున్నారు? మాది కృష్ణాపురం అండి. అప్పుల బాధ తట్టుకోలేక ఊరొదిలి ఇలా వచ్చాం. ఈ చెట్టుపైనే తలదాచుకుంటున్నాం. అయ్యయ్యో, అంత పెద్ద కష్టం వచ్చిందే. కాని మీ వంట రుచి చూశాక నాకొక ఆలోచన వస్తోంది. ఈ అడవి మార్గం గుండా రోజు వందలాది మంది బాటసారులు, వ్యాపారులు, సైనికులు పక్క రాజ్యాలకి ప్రయాణిస్తుంటారు. వారందరికీ సరైన భోజనం దొరక్క పస్తులుంటూ ప్రయాణిస్తుంటారు. మీరు ఇదే చెట్టు మీద ఒక హోటల్ ఎందుకు పెట్టకూడదు? మీ కోడలు భార్య చేతి వంటకు ఖచ్చితంగా గొప్ప పేరు వస్తుంది. హోటల్ పెట్టడమా? కానీ మా దగ్గర పెట్టుబడికి 1 రూపాయి కూడా లేదు కదా పెద్దాయనా. మరి సరుకులు ఎలా తెస్తాం? అమ్మా, నేను ఒకప్పుడు వ్యాపారిని. నా దగ్గర ఎప్పుడు కొన్ని బంగారు నాణాలుంటాయి. మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారుగా. నా సాయంగా ఇదిగో ఈ 10 బంగారు నాణాలు ఉంచుకోండి. వీటితో మీరు పక్క ఊరికెళ్ళి సరుకులు తెచ్చుకొని ఇక్కడే చెట్టు మీద ఒక ట్రీ హౌస్ కిచెన్ ప్రారంభించండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. వద్దండి పెద్దాయనా, అన్నం పెట్టినందుకు డబ్బులు తీసుకోకూడదు. అది మహాపాపం. ఇది భోజనానికిచ్చిన డబ్బు కాదమ్మా, ఒక తల్లికి కొడుకిస్తున్న కానుకనుకోండి. దయచేసి కాదనకండి. నా మాట విని ఈ అడవి ప్రయాణికుల కోసం ఒక భోజనశాల ఏర్పాటు చేయండి. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ పక్క ఊరికెళ్ళి ఆ నాణెలతో బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, వంటగిన్నెలు కొనుక్కొని తెచ్చాడు. అరవింద్, సురేష్ ఇద్దరూ కలిసి మర్రి చెట్టు మీద ఇంకొంత విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. కింద ఒక బోర్డు పెట్టారు. దానిమీద చెట్టు మీద హోటల్, రుచికరమైన శాకాహార భోజనం అని రాశారు. అత్తయ్య, వంట చేయడానికి సరుకులన్నీ పైకి తేవడం కష్టంగా ఉంటుంది కదా. మనం ఒక తాడుకి బుట్ట కట్టి కింద నుంచి సరుకులు పైకి లాగేలా ఒక గిలక లాంటిది ఏర్పాటు చేద్దామా? భలే ఆలోచించావే కోడల పిల్ల. సురేష్, అవని చెప్పినట్టు ఒక తాడు, బుట్ట ఏర్పాటు చేయి. కింద నాన్నగారు డబ్బులు తీసుకునే కౌంటర్ చూసుకుంటారు. మనం పైన వంట చేద్దాం. ప్రయాణికులొస్తే కింద చెట్టు నీళ్ళలోనే వారికి భోజనాలు వడ్డిద్దాం. ఏమంటారు? చాలా అద్భుతంగా ఉందమ్మా అనసూయ నీ ప్లాన్. ఎవరైనా కస్టమర్లు వస్తే నేను కింద స్వాగతం పలుకుతాను. సురేష్ వాళ్ళకి వడ్డించే పని చూసుకుంటాడు. మీరు పైనుంచి వేడి వేడిగా వండి ఆ బుట్టలో కిందకు దించొచ్చు. మన ట్రీ హౌస్ రెస్టారెంట్ ఈ రోజు నుంచి మొదలెడదాం. ఆ రోజు నుంచి అవని, అనసూయ ఇద్దరు కలిసి చెట్టు మీద అద్భుతమైన వంటలు చేయడం మొదలెట్టారు. దారి వెంట పోయే ప్రయాణికులు ఆ చెట్టు మీద ఉన్న హోటల్ చూసి ఆశ్చర్యపోయేవారు. వంటల వాసన చూసి ఆకలితో అక్కడే ఆగిపోయేవారు. అలా ఒకరోజు కొంతమంది వ్యాపారుల బృందం అక్కడికొచ్చింది. వారిలో వీరభద్రయ్య అనే ఒక ధనిక వ్యాపారి ఉన్నాడు. ఏమయ్యా, ఇక్కడ హోటల్ బోర్డు పెట్టారు. ఈ చెట్టు కింద ఏముంది? అడవిలో వంట అంటే శుభ్రత ఉంటుందా? మేము చాలా ఖరీదైన వాళ్ళం. పిచ్చి పిచ్చి వంటలు తింటే మాకు పడదు. అయ్యా వీరభద్రయ్య గారు, మీరు ఒక్కసారి మా కోడలు నా భార్య చేసిన వంట రుచి చూడండి. మాది చెట్టు మీద వంటగది. పైనుంచి వేడివేడిగా అన్ని వండి బుట్టలో కిందకి పంపుతారు. శుభ్రతకు రుచికి మాది భరోసా. సరే అయితే ఓ పట్టు పడదాం, తీసుకురండి. ఏమేమి ఉన్నాయో తీసుకురా.
అమ్మా, నలుగురు బాటసార్లొచ్చారు. వేడివేడిగా అన్నం, మునక్కాడ సాంబారు, వంకాయ మసాలా కూర, కందిపొడి, నెయ్యి, అప్పడాలు అన్నీ ఆ బుట్ల కిందకి దించండి. ఆ బుట్ట కిందకు రాగానే అందులో నుంచి గుమగుమలాడే వాసనలొచ్చాయి. సురేష్ అరిటాకులు వేసి వారికి వడ్డించాడు. వీరభద్రయ్య కందిపొడిలో నెయ్యి కలుపుకొని వంకాయ కూరతో అన్నం తింటూ మైమరిచిపోయాడు. ఆహా, ఏమి రుచి ఏమి రుచి! అరవింద్ గారు, ఇది భోజనం కాదనుకోండి, అమృతమే. నా ఇంట్లో 10 మంది వంట వాళ్ళున్నారు, కానీ ఇంతటి అద్భుతమైన రుచి నేనెక్కడా చూడలేదే. ఈ మర్రి చెట్టు నీడలో ఆకలి గాలికి కదులుతుంటే, ఈ వేడి వేడి భోజనం చేస్తుంటే ఆ ఉన్న ఆనందం ఏ మహల్లోనూ దొరకదు. అంతా మీ అభిమానమయ్యా. మా అత్త కోడళ్ళు ఇద్దరు స్వచ్ఛమైన ప్రేమను రంగరించి వండుతారు. అదే ఈ రుచికి కారణం. మీ టీ హౌస్ కిచెన్ గురించి నేను నగరంలో అందరికీ చెప్తాను. మా మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరిని ఇక్కడే తినమని పంపుతాను. అలా చెప్పి వీరభద్రయ్య వెళ్ళిన తర్వాత అతని ద్వారా ఆ చెట్టు మీద హోటల్ గురించి చుట్టుపక్కల రాజ్యాలకు కూడా తెలిసింది. ప్రతిరోజు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ప్రయాణికులు రావడం మొదలెట్టారు. అవని, అనసూయలు చెట్టుపైన వివిధ రకాల అద్భుతమైన వంటకాలు తయారు చేసేవారు. వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందింది. చూసావావనే, రామయ్య గారు చెప్పినట్టే మన ట్రీ హౌస్ కిచెన్ కి ఎంత పేరొచ్చిందో. రోజు ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాం. దానికి తగ్గట్టే మనకు కూడా కావాల్సినంత డబ్బు వస్తుంది. ఇదంతా నీ తెలివితేటల వల్లేనమ్మా. నువ్వు చెట్టు మీద ఉందామని ఆలోచన చేయకపోతే మనకి అదృష్టం దక్కేది కాదు. అత్తయ్య, అలా అనకండి. వంటగదికి మహారాణి మీరే. మీ చేతి వంట రుచికి నేను కేవలం సహాయం మాత్రమే చేస్తున్నాను. మావయ్య మర్యాద, సురేష్ కష్టం, మన నలుగురి సమిష్టి కృషి ఈ హోటల్ విజయం. అమ్మా, అవని, నిన్నటి వరకు మనం సంపాదించిన బంగారు నాణేలు, డబ్బు అంత లెక్క చూశాను. మన ఊర్లో పోగొట్టుకున్న ఆస్తి కంటే ఇది 10 ఎక్కువ. మనం ఇప్పుడు మన అప్పులన్నీ తీర్చేయచ్చు. అవునరా సురేషు, నేను ఈ రోజే ఇల్లి పాత బాకీలన్నీ తీర్చేసి వస్తాను. కానీ నాకు చిన్న సందేహం. మనం మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కొనుక్కుందామా లేక ఇక్కడే ఉందామా? ఊరికెందుకండి ఎలడం? మన కన్నం పెట్టిన ఈ మర్రి చెట్టును ఎడవిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ ప్రయాణికుల ఆకలి తీర్చడమే మనకు నిజమైన సంతోషం. కావాలంటే ఈ చెట్టు చుట్టూ కింద ఒక అందమైన ఇల్లు కట్టుకుందాం. కానీ మన ట్రీ హౌస్ కిచెన్ మాత్రం ఈ చెట్టు పైనే ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అవును మావయ్య, అత్తయ్య చెప్పింది కరెక్టే. అడవిలో ప్రయాణించి ఎంతో మంది ఆకలి తీర్చే బాధ్యత మనపైనుంది. మనం ఇక్కడే ఒక పెద్ద ఇల్లు నిర్మించుకుందాం. ఈ రెస్టారెంట్ను మరింత అభివృద్ధి చేద్దాం. మీ ఇద్దరి మాటే నా మాట. ఇక్కడే ఉందాం. ఈ రోజే నేను పట్నం వెళ్ళి ఇల్లు కట్టడానికి మేస్త్రీలను, సామాగ్రిని తీసుకొస్తా. అలా అరవింద్ వెళ్లి అప్పులన్నీ తీర్చేసి చెట్టుపైనే ఒక అందమైన విశాలమైన ఇల్లు నిర్మించాడు. వారి ట్రీ హౌస్ కిచెన్ కు మరింత అందంగా మార్పులు చేశారు. ఇల్లు లేక కట్టుబట్టలతో అడవిలోకి వచ్చిన ఆ అత్తాకోడళ్లు తమ కష్టంతో, తెలివితేటలతో పేదరికాన్ని జయించారు. అడవి మధ్యలో అందమైన ఇల్లు కట్టుకొని ఒకరికొకరు తోడుగా ఎంతో సుఖ సంతోషాలతో జీవనం సాగించారు. ఆడవాళ్లు తలుచుకుంటే ఎలాంటి కష్టాన్నైనా అవలీలగా దాటేయగలరని అనసూయ, అవని నిరూపించారు. ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెలో 2 దంపతులు సులోచన, సురేందర్ ఉండేవారు. వారికి ఒక కొడుకు సురేష్, కోడలు అవని. అవని కొత్త కోడలు. ఒక కూతురు సంధ్య పట్నంలో చదువుతోంది. ఒకరోజు సులోచన అరుగు ఊడుస్తూ ఉంటుంది. అంతలోనే బయట కారు హారన్ ఇవ్వబడుతుంది. సంధ్య కారులోంచి దిగి లోపలికొస్తుంది. అదిగో నా బంగారు తల్లి సంధ్య వచ్చేసింది. ఏవండే, చూడండి మన అమ్మాయి వచ్చింది. అవునవునే, రామ్మా సంధ్య, ఎలా ఉన్నావు తల్లి? ప్రయాణం అంతా బాగా జరిగిందా? అమ్మయ్యా, చాలా అలసిపోయాను నానా. ఈ రోడ్లు, ఈ ట్రాఫిక్, పట్టణం నుంచి ఇక్కడికి వచ్చేసరికి అబ్బా నా నడుం విరిగిపోయిందనుకో. అవును మరి, పట్టం మహారాణివి కదా, కార్లో ఏసీ వేసుకుని వచ్చినా అలసట వచ్చేస్తుంది. సంధ్య, చాలా దూరం ప్రయాణం చేసావు కదా, ముందు ఈ చల్లటి నిమ్మరసం తాగు, కాస్త ఉపశమనం ఉంటుంది. థ్యాంక్స్ అవని, కానీ నేనేమి ఈ పంచదార నిమ్మరసం తాగను. నా హెల్తీ డైట్ పాడైపోతుంది. నేను ఇంట్లోనే డీటాక్స్ వాటర్ చేసుకొని తెచ్చాను, అదే తాగుతాను. అదేంట మాలా అంటో, కొత్త కోడలు ఎంతో ఆశగా చేసి తెచ్చింది, కాస్త తాగితే ఏమవుతుంది? వద్దులేమ్మా, నీ పాతకాలపు పద్ధతులు నా మీద రుద్దకు.
ఈ రోజులో ఎవరైనా ఇంత పంచదార వేసుకుని తాగుతారా? నేను కాస్త ఫ్రెష్ అప్ అవుతాను. సరే సంధ్య, నేను వేడివేడిగా టిఫిన్ సిద్ధం చేస్తాను. ఏంటి టిఫిన్ అవని? మళ్ళీ అదే ఇడ్లీ దోశలేనా? ఆ నూనె, ఆ కార్బోహైడ్రేట్స్ నేను అస్సలు తినలేను. లేదు సంధ్య, ఈరోజు రాగి సంకటి పచ్చి పులుసు చేస్తాను. మావయ్య గారికి చాలా ఇష్టం కదా. మై గాడ్, రాగి సంకట! ఆ నల్లటి ముద్దని ఎలా తింటారబ్బా? సరే సరే, ముందు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అందరూ భోజనానికి కూర్చుంటారు. అవని అందరికీ ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో! అవని అమ్మా, నీ చేతి వంట తింటే అమృతం తిన్నట్లే ఉంటుంది తల్లి. ఈ పచ్చి పులుసులో కారం, పులుపు అన్ని సరిగ్గా సరిపోయాయనుకో. అవును నాన్న, అవని వచ్చినప్పటి నుంచి మరింట్లో రోజు పండగ వంటలే. నాకర్థం కాదు నాన్న, మీరు పాతకాలపు వంటలు ఎలా అంతలా పొగుడుతారు? ఇందులో ఎలాంటి ప్రెజెంటేషన్ లేదు, మోడర్నిజం అసలే లేదు. వంట రుజుగా ఉంటే చాలు గాని దానికి ప్రెజెంటేషన్ ఎందుకమ్మా? కడుపు నిండాలే గాని అలంకరణ చూసి కడుపు నిండుతుందా? అందుకే నువ్వు పల్లెటూళ్ళనే ఉండిపోయావమ్మా. పట్టణంలో అయితే వంటకాలు ఎంత అందంగా అలంకరిస్తారో తెలుసా? పైగా అవి చాలా హెల్దీగా కూడా ఉంటాయి. నేను చేసే పాస్తా సలాడ్, చియా సీడ్ పుడ్డింగ్ కనుక తింటే మీరంతా మీ వేలు కూడా తినేస్తారు తెలుసా? అవునా సంధ్య, నీ వంటలు అంత గొప్పవా? మరి మాకెప్పుడు చూపించలేదు? రేపు పండగ కదా, ఈ పండగకి వంటలన్నీ నేనే చేస్తాను. ఒక పక్కన మన కొత్త కోడల అవని వంటలు, ఇంకో పక్క నా పక్క మోడర్న్ వంటలు. ఎవరి వంటలు గొప్పవో మీరే తెలిసి చెప్పండి. ఏమంటావని? నీకు ఈ వంటల పోటీ ఒప్పుకునే ధైర్యం ఉందా? అయ్యో, నీతో నాకేంటి పోటీ? నేనింట్లో అందరికీ నచ్చేలా వండుతానంతే. పోటీల వరకు ఎందుకులే సంధ్య. చూసారా, అప్పుడే భయపడిపోయింది. అవును మరి, పల్లెటూరి వంటలకి పట్నం స్టైల్ వంటల ముందు ఏం నిలుస్తాయి చెప్పులే. సరే సంధ్య, నీకు అంత పట్టుదలగా ఉంటే అలాగే చేద్దాం. రేపు పండగ. ఒక పక్క అవని సాంప్రదాయ వంటకాలు చేస్తుంది, మరో పక్క నువ్వు నీ పట్నం వంటలు చేయి. మేమంతా జడ్జిలో. ఎవరి వంట నచ్చితే వాళ్ళే గెలిచినట్టు. యావండి, ఇదేం పిచ్చి పోటీ అండి? పండగ పూట ఆడపిల్లలు కలిసి సంతోషంగా ఉండాలి గాని ఇలాంటి పోటీలేంటండి? పర్లేదులే అత్తయ్య గారు, సంధ్య మనసు సంతోషిస్తుందంటే అలాగే చేద్దాం. నేను సిద్ధమేనండి. సూపర్! రేపు నా వంటల దాటికి మీరంతా నోరెళ్లబెట్టాల్సిందే. ఇంకో పక్క సంధ్య తన ఓవెన్, బ్లెండర్, రకరకాల విదేశీ సాస్లు సిద్ధం చేస్తుంది. ఏమ్మా అవనే, ఏం చేస్తున్నావు తల్లి? అత్తయ్య గారు, ఈరోజు పండగ కదా, అందుకే నైవేద్యం కోసం పరమాన్నం, గారెలు, పులిహోర, ఇంకా బొబ్బట్లు చేస్తున్నానండి. హలో అమ్మా, ఇంకా పాతకాలపు బొబ్బట్లు, గారెల దగ్గరే ఉన్నారా? ఇక్కడ చూడు, నేను పండగ కోసం ఏం చేస్తున్నాను. వెజిటబుల్ లసాగ్నా, ఓట్ మిల్క్ కుకీస్, ఇంకా డెజర్ట్స్ కోసం బ్లూబెర్రీ పానకోట చేస్తున్నాను. బాబోయ్, ఆ పేర్లు వింటుంటేనే ఏదో తేడాగా ఉంది. అవి వంటలా లేక ఏమైనా మంత్రాల సంధ్య? నీకు తెలీదమ్మా, ఇవి తింటే నీకే తెలుస్తుంది. సరే సరే, నన్ను డిస్టర్బ్ చేయకు. అవని చాలా ప్రశాంతంగా సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యి మీద పరమాన్నం వండుతోంది. ఆవు నెయ్యి వాసన ఇల్లంతా గుప్పుమంటోంది. సంధ్య మాత్రం ఓవెన్ ముందు నిలబడి టెంపరేచర్ సెట్ చేస్తూ టెన్షన్ పడిపోతుంది. అయ్యయ్యో, ఇక్కడ మైక్రో ఓవెన్ పాత మోడల్ అనుకుంటా, అసలు సరిగానే హీట్ అవ్వట్లేది. చిచి, ఈ పల్లెటూరులో ఏ సదుపాయం సరిగ్గానే ఉండదు. సంధ్య, ఏమైంది? ఏమైనా సహాయం కావాలా? అవసరం లేదవని, నా వంటలు చాలా హైఫై, నీకేంకా అర్థం కావలే. నువ్వెళ్ళి ఆ బొగ్గుల పీ మీద నీ వంటలు చూసుకో. అలాగే సంధ్య. ఓవెన్లో కుకీస్ పెట్టి ఫోన్లో రీల్స్ చూసుకోవడం మొదలుపెట్టింది. కాసేపటికే వంటగది నుంచి మాడిన వాసన రావడం మొదలవుతుంది. అయ్యయ్యో, నా ఓట్ మిల్క్ కుకీస్ అన్ని మాడి నల్లగా బొగ్గులా అయిపోయాయి. అయ్యో, ఇప్పుడు ఎలా? డెజర్ట్ లేకపోతే నా వంటకం ఎలా పూర్తవుతుంది? సంధ్య, బాధపడుకు, ఇప్పుడేం పాడైపోలేదులే. ఆ మాడిన కుకీస్ ని పక్కన పెట్టు. నేను ఇంకొక అద్భుతమైన డెజర్ట్ ఐడియా ఇస్తాను. మనం గోధుమ పిండి బెల్లం ఉపయోగించి చాలా త్వరగా రుచికరమైన గోధుమ రవ్వ పాయసం చేద్దాం. దానికి పైన మీ పద్ధతిలో కొన్ని జీడిపప్పులు వేసి అలంకరిస్తే మీ మోడర్న్ డెజర్ట్ సిద్ధమైపోతుంది. సరే, అలాగే చెయ్యి, కానీ ఎవరికీ చెప్పకు. అయ్యో, నేనెందుకు చెప్తాను సంధ్య, నేనేం చెప్పనులే.
పాయసం తిప్పు నువ్వు, నేను నెయ్యేస్తాను. ఇద్దరు కలిసి వంట పూర్తి చేస్తారు. అవని సహాయంతో సంధ్య తన వంటకాల్ని పూర్తి చేయగలుగుతుంది. మధ్యాహ్నం భోజన సమయం. డైనింగ్ టేబుల్ మీద ఒకవైపు అవని చేసిన సాంప్రదాయ వంటకాలు, వేడి వేడి అన్నం, ముద్దపప్పు, ఆవు నెయ్యి, పులిహోర, గారెలు, పరమాన్నం ఉంటాయి. మరోవైపు సంధ్య చేసిన వెజిటబుల్స్ సాగ్నా మరియు అవని సహాయంతో చేసిన డెజర్ట్ అందంగా అమర్చున్నాయి. అబ్బబ్బా, టేబుల్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదమ్మా. సరే, ముందుగా మన ఆడపడుచుగారైన సంధ్య వంటకాలు ఎంతో రుచి చూద్దాం. సులోచన ఆ లసాగ్ని ముఖ్య నోట్లో పెట్టుకొని నవల్లేక ఇబ్బంది పడుతూ, ఇదేంటమ్మా సంధ్య, పిండి ముద్దల్లా ఉన్నాయి, పైగా ఈ ఆకులేంటి పచ్చి పచ్చిగా ఉన్నాయి. అది ఆకులు కదమ్మా, అది లసగ్న చీజ్. అత్తయ్యగారు, మీరెప్పుడు పట్నం వంటలు తినలేదు కదా, అలాగే అనిపిస్తుంది. ముందు మన సంధ్య చేసిన పాయసం రుచి చూడండి చెప్తా సరే అవని అని పాయసం అందరు తింటారు. అరే, ఈ పాయసం చాలా బాగుంది సంధ్య. అవునానా, కానీ మిగతావి తినాలంటేనే. అదేంటి, నేను యూట్యూబ్లో చూసి కరెక్ట్గానే చేశాను కదా, తినానయ్యా. అది కూడా ఎలా ఉందో చెప్పండి. తను పట్నంలో చదువుకొని వంట చేయడమే గొప్పండి. చూడండి ఆ పాయసం ఎంత బాగా చేసిందో. నా వంట కూడా చూడండి మావయ్య. సరేనమ్మా, ఇప్పుడు మన కొత్త కోడలు అవని వంటకాలు తిందాం. సురేందర్ వేడి అన్నంలో నెయ్యి, ముద్దపప్పు కలుపుకొని తింటాడు. అతని ముఖంలో తృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. అబ్బా, ఈ పప్పు నెయ్యి తింటుంటే అమృతంలాగా ఉంది తల్లి. ఈ పులిహోర తింటే గుడి ప్రసాదం గుర్తొచ్చిందనుకో. ఈ గారెలు ఎంత మెత్తగా కరకరలాడుతున్నాయో. నిజంగా అవని అమ్మ, నీ వంటల్లో ఒక అద్భుతమైన ప్రేమ ఉంది తల్లి. అవునండి, ఈ బొబ్బట్టు లోపల పూర్ణం ఎంత బాగా ఉడికిందో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతోంది. అవును సంధ్య, నీ మోడర్న్ వంటల కంటే మన అవని చేసిన సాంప్రదాయ వంటలే పండుగ రోజు కడుపుకి మనసుకి ఎంతో తృప్తినిచ్చాయి. మీరెంత కావాలని నన్ను తక్కువ చేస్తున్నారు కదా. అవని ఇక్కడే ఉండింది కాబట్టి ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. నా వంటలు ఎంత రేటుంటాయో తెలుసా? మీ పల్లెటూరి వాళ్ళకి వాటి విలువ తెలీదు. సంధ్య, కోప్పడుకు తల్లి. వంట అనేది కేవలం రేటు నిలబెట్టే గొప్పది కాదు. తినే వాళ్ళ ఆకలిని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ అభిరుచిని బట్టి ఉండాలి. మేము వయసు మళ్ళిన వాళ్ళమమ్మా. మాకు పచ్చికూరలు, మైదాతో చేసిన పిజ్జాలు, పాస్తాలు అరగడం కష్టం. అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదు తల్లి. చూడు, ఆ పాయసం తిన్నావుగా, ఎంత రుచిగా ఉందో చూడు. భోజనాలు ముగిశాక సంధ్య మాత్రం బాధగా తన గదిలో కూర్చొనుంటుంది. అంతన సులోచన వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ అవని గిన్నెలు కడుగుతూ ఉంటుంది. అవని అమ్మా, నీకో విషయం చెప్పాలి. చెప్పండి అత్తయ్య గారు, ఏమైంది? సంధ్య చేసిన డెజర్ట్ తిన్నాను తల్లి, చాలా బాగుంది. అసలు సంధ్య అంత బాగా వంట చేస్తుందని నేను అనుకోనే లేదు. నిజంగా తను కూడా బాగానే కష్టపడింది కదా. అవునత్తయ్య గారు, సంధ్య చాలా బాగా చేసింది. ఆ పాయసం చాలా రుచిగా వచ్చింది. తనకి వంటలపై చాలా మంచి అవగాహన ఉంది తెలుసా. కానీ నాకొక చిన్న అనుమానం అమ్మా. వంటగది లోపల కాలిపోయిన వాసన వచ్చింది కదా, మరి సంధ్య చేసిన ఆ స్వీట్ గిన్నె పక్కనే మాడి ఉన్నటువంటి ఈ కుకీస్ దాచిపెట్టుంది అంటే అసలు ఏం జరిగిందో నాకు తెలుసు తల్లి. అయ్యో అత్తయ్య గారు, అదేం లేదండి. సంధ్య మెల్లిగా వంటగది గుమ్మం దగ్గరికొచ్చి అవని మాటలు వింటోంది. దాచకవని, సంధ్య ఓవెన్లో పెట్టిన వంటకాలు మాడిపోతే నువ్వే కదా తన పరువు పోకూడదని సొంతంగా గోధుమ రవ్వ పాయసం చేసి దానికేదో కొత్త పేరు పెట్టి అందరు కొట్టించావు. నాకు తెలియదా నా కోడల హస్తవాసేంటో? అత్తయ్య గారు, సంధ్య ఎంతో ఆశగా వంటల పోటీలో ఉంది. తను ఓడిపోతే బాధపడుతుంది. పైగా తను మన ఇంటి ఆడపిల్ల. తన పరువు పోతే మనో పరువు పోయినట్టే కదా. అందుకే నేను కాస్త సహాయం చేశానంతే. దయచేసి ఈ విషయం మావయ్య గారికి, సురేష్ గారికి చెప్పకండి. సంధ్య చాలా బాధపడుతుంది. ఆ మాటలు విని సంధ్య ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. పరిగెత్తుకుంటూ వచ్చి, నన్ను క్షమించొదినా, నేను నిన్ను ఎంత చులకనగా చూశాను. పల్లెటూరు దానివని, నీకు ఏమీ తెలియదని ఎంత అహంకారంతో మాట్లాడానో. కానీ నువ్వు నా పరువు కాపాడ్డానికి నీ గెలుపును కూడా పక్కన పెట్టావు. నీ పెద్ద మనసు ముందు నా చదువు, నా అహంకారం ఎంత చిన్నవైపోయాయో నాకిప్పుడే అర్థమైంది వదినా. అయ్యో సంధ్య, ఇంత చిన్నదానికి క్షమాపణలు ఎందుకమ్మా?
నువ్వు పట్టణంలో చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తున్నావు. నీ ముందు నేనెంత చెప్పు? కాదు వదినా, చదువు డబ్బుంటే సరిపోదు. సంస్కారం, బంధాలకి విలువ ఇవ్వడం ముఖ్యమని ఈరోజు నిన్ను చూసి తెలుసుకున్నాను. వంట చేయడం అంటే కేవలం అందంగా అలంకరించడం కాదు వదినా, తినేవాళ్ల మీద ప్రేమ చూపించడం అని నాకిప్పుడే అర్థమైంది. సురేందర్, సురేష్ కూడా వంటగదిలోకి వస్తారు. ఏంటి ఇక్కడ ఏదో సెటిల్మెంట్ నడుస్తున్నట్టుంది? పోటీలో ఎవరు గెలిచారో మాకింకా చెప్పలేదు సులోచన. నాన్న, ఈ పోటీలో మన కొత్త కోడలు, అదే నా వదిన అవని పూర్తిగా గెలిచింది నాన్న. నేను పూర్తిగా ఓడిపోయాను, కానీ ఆ ఓటమి నాకు ఒక అద్భుతమైన పాఠం నేర్పించింది. అవునా సంధ్య? అవునన్నయ్యా, ఇకపై ప్రతి పండక్కి నేను పట్నం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేస్తాను. వదిన దగ్గర కూర్చొని సాంప్రదాయ వంటలన్నీ నేర్చుకుంటాను. తప్పకుండా సంధ్య, ఇద్దరం కలిసి వండుదాం. ఈసారొచ్చే పండక్కి ఇద్దరం కలిసి అద్భుతమైన వంటలు చేసి పెడదాం. ఆహాహా, అంతకంటే కావాల్సింది ఏముంది తల్లి? అవునండి, బంధుత్వం అంటేనే ఇవ్వడం పుచ్చుకోవడం. ఒకరితో ఒకరు తోడుగా ఉంటేనే ఆ కుటుంబానికి అందం. మన కోడలు కూతురు కలిసిపోయారు, ఇక మన ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఎంతో సంతోషంగా నవ్వుకుంటారు. వారి మనసుల్లోని ప్రేమానురాగాలు ఇంటిని మరింత అందంగా మారుస్తాయి. నీతి: చదువు, డబ్బు, హోదా ఎంత ఉన్నా మంచితనం, సంస్కారం, బంధాలకిచ్చే విలువ మాత్రమే మనిషికి నిజమైన గొప్పదనాన్ని ఇస్తాయి. ఆధునికత పేరుతో సాంప్రదాయాలను మర్చిపోకూడదు. అలాగే ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి ఉండటంలోనే కుటుంబం యొక్క అసలైన ఆనందం దాగుంటుంది.